హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు 10 నిమిషాల్లో రవ్వ కేక్ చూపిస్తున్నాను అన్నమాట. చాలా చాలా ఈజీ ఉంటుంది. ఒక్క కప్పు రవ్వ ఉంటే చాలు, మనము ఈ కేక్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా ఒక 10 మినిట్స్లో టీ చేసేలోపు ఈ కేక్ని కూడా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, ఒకసారి ఇది చూసి మీరు కూడా ట్రై చేస్తున్నారు అనుకుంటున్నా. ఎందుకంటే ఇందులో ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు, ఓన్లీ 1 కప్పు రవ్వనే అన్నమాట, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఓకే, ఇదైతే ట్రై చేయండి మీరు చూసి. ఇప్పుడు మనం అది స్టార్ట్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడైతే నేను నెయ్యిని వేసుకున్నా ఒక సగం కప్పు వరకు, అంటే చిన్న కప్ అన్నమాట. నేను ఒక గ్లాస్ చేసుకుంటున్నా. ఓకే, డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి వేసుకుందాం. ఇక్కడ నేను కాజు, బాదాం, కిస్మిస్ అండ్ మురళి పలుకులు వేసుకున్నా. అండ్ అవేమంటారు, కర్బూజా గింజలు వేసుకున్నా అన్నమాట. వీటిని బాగా వేయించుకుందాము. ఓకే, ఇవి వేగిన తర్వాత కొంచెం బాగా కలర్ వచ్చాక దీనిలో ఒక గ్లాసు నేను సన్న రవ్వను తీసుకుంటున్నా. ఇది కూడా బాగా వేయించుకుందాం పచ్చివాసన పోయే వరకు. ఓకే, చూడండి ఇందులో ఇప్పుడు ఇలాచీలు కూడా వేసుకున్నా నేను. అన్ని స్వీట్లు ఒకేలా ఉంటాయి కానీ కొంచెం మార్పులు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇందులో మనము ఒక గ్లాసు రవ్వకి కొంచెం తక్కువ గ్లాస్ తీసుకున్నాను అన్నమాట చక్కెర కూడా. అంటే ఒక్కటి తీసుకుంటే తీయగా అయిపోతుంది, మీకు నచ్చితే ఒక్కటి తీసుకోండి. ఇంకా సగం గ్లాస్ పాలు అయితే పోసుకున్నా. ఇది బాగా కలుపుకోవాలన్నమాట జిగురు వచ్చే వరకు. ఓకే, ఇప్పుడు ఒక రౌండ్ గిన్నె తీసుకున్నా నేను, అది స్టవ్ బంద్ చేసుకున్నా. ఆ గిన్నెలోన మనం ఇదైతే వేసుకుందాము. చూడండి ఒకసారి ఎంత బాగా కనిపిస్తుంది. ఇట్లా రావాలన్నమాట మనకు క్రీమీ టెక్స్చర్గా. ఓకే, ఇదంతా ఈ గిన్నెలో నేను కింద నెయ్యిని రాసుకున్నాను అన్నమాట గిన్నెకి. ఇప్పుడు ఇది దీని నిండా వేసుకొని కొంచెం కిందికి ప్రెస్ చేసుకొని నొక్కుందాం దాన్ని. ఓకే, ఇట్లా చేశాను అన్నమాట. మళ్ళీ కొంచెం పైన నెయ్యిని రాసుకున్నా నేను. చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు దీన్ని మనము మెల్లిగా బోర్లించుకుందాము. మీరు ఏ పీస్లన్నా చేసుకోవచ్చు, దీన్ని లడ్డులాగా చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ కేక్ లాగా చూపించాను అనమాట దీన్ని. అంటే నేను దీనికి పేరు కేక్ అని పెట్టుకున్నా అంతే. చూడండి ఒకసారి అన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయి. టేస్ట్ కూడా అట్లా ఉంటుంది అన్నమాట. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఒక 10 నిమిషాల్లో ఇంత మంచి స్వీట్ని అయితే చేసుకోవచ్చు మనము. చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు మన రవ్వ లడ్డు అయితేనేమో కొంచెం రవ్వగా చింపితే చిరిగిన అట్లా ఉంటుంది. అట్లా కాకుండా ఇట్లా కొంచెం స్వీట్ లాగా కావాలి అనుకుంటే ఇట్లా మనము పాలతోనే ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఈ స్వీట్ని. ఎందుకంటే చాలా చాలా బాగా అయిందనమాట. మేము తిని చూసాం కాబట్టి మీకు చెప్తున్నా. ఓకే, మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ మరో వీడియోతోనూ మీ ముందుంటాను. బాయ్.